पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:20. తిథి చవితి మధ్యాహ్నం 1:12 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8:07 వరకు. వర్జం మధ్యాహ్నం 3:25 నుంచి 4:53 వరకు. మరల వర్జం తెల్లవారుజామున 4:32 ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:16 వరకు. మరల దుర్ముహూర్తం 2:57 నుంచి 3:48 వరకు. అమృతకాలం రాత్రి 12:10 నుంచి 1:38 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. నేటి విశేషం సోమవారం. సాక్షాత్తు శంకరునికి ప్రీతికరమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది, చంద్రునికి ప్రీతికరమైనది. శివుణ్ణి సపరివారంగా పూజ చేసినట్లయితే అమ్మవారు వస్తారు, శిరస్సు పైన చంద్రుడు వస్తాడు, గంగా వస్తుంది. అయితే ఆ విధంగా పూజ చేయడం వలన ఏమిటవుతుంది అంటే, విఘ్నేశ్వరుణ్ణి పూజించడం ద్వారా విఘ్నాలు తొలగుతాయి, కుమారస్వామిని పూజించడం ద్వారా జ్ఞాన వృద్ధి కలుగుతుంది. లౌకిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము రెండిటి యొక్క సమ్మిళితమైనటువంటి ఆనందం కలుగుతుంది. మృత్యుంజయత్వము, అలాగే ఆరోగ్యము, అలాగే కావలసిన సంపద, వీటినన్నిటినీ కూడా శంకరుడిస్తాడు. చంద్రుడు మనస్సుకు ప్రశాంతినిచ్చే సత్సంకల్పాలు కలిగేట్లుగా ఆశీర్వదిస్తాడు. అమ్మవారు అన్నపూర్ణగా మనకు ఆహారాన్ని అందించేదిగా, ఆహారానికి లోటు లేకుండా చేస్తుంటుంది. ఇక శిరస్సుపై ఉండేటువంటి గంగ పవిత్రతను కలుగజేస్తుంటుంది. గంగా గంగేతి యో బ్రూయాద్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అని 3 సార్లు స్మరించామనుకోండి, ఏమవుతుందట, మనం ఒక 100 యోజనాల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ గంగ మనల్ని పవిత్రం చేసేస్తుంది. ఆ స్మరణ మాత్రం చేతనే పాపాలన్నిటినీ పోగొట్టేస్తుంది. కాబట్టి ఆ గంగను స్మరణ చేయడం వలన, పూజించడం వలన చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యక్తికి కావలసిన ఒక సమగ్రమైన ఆనందం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఇతరులు చేసిన తప్పులను చూసి తెలివైన వాడు తన ప్రవర్తనను సరిదిద్దుకుంటాడు. భావావేశాల కళ్ళజోడులోంచి జీవితాన్ని చూసినంత వరకు నిజాన్ని తెలుసుకోలేవు. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. శివకృప కలిగిన చోట ఐశ్వర్య సిద్ధితో ఆరోగ్య ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది. శివుని యొక్క విభూది మహిమ అమృతతత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆ విభూతిలో దాగిన పరమార్థం ఎంత గొప్పదంటే, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని సైతం కూడాను తొలగించే శక్తియే కాకుండా త్రివేణీ సంగమ తత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది. హృదయంతో చేసిన పాపాలు, కూటి కోసం పొట్ట కోసం చేసిన పాపాలు, చేతులతో తెలియకుండా చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, విధి వ్రాసిన దుర్వ్రాత, ఇవన్నీ తొలగించే శక్తి ఆ శివ విభూతి ధారణ వలన
సంప్రాప్తమవుతాయి అని శాస్త్రం. అందుచేతనే విభూది ఐశ్వర్యప్రదాయకవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తోంది శివపరమాత్మ లక్షణరీత్యా. మహాకాళేశ్వరంలో శ్మశానంలో కాల్చినటువంటి విభూదిని తీసుకుని వచ్చి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఆ స్వామివారికి ఆ విభూది అభిషేకం మనకు సర్వే సర్వత్రా కూడాను దుష్టశక్తుల ప్రభావం నుంచి రక్షించడానికి, తంత్ర ప్రయోగాల నుంచి రక్షింపచేసుకోవడానికి పరమేశ్వరుని వరప్రసాదంగా ఆ మహాకాళేశ్వరంలో విభూది మనకు సర్వే సర్వత్రా కూడా సుఖప్రదమైన జీవితాన్ని ప్రసాదిస్తూనే ఉంది. కాశీ విశ్వేశ్వర సన్నిధిలో విభూతితో స్వామిని అర్చన చేసి ఆ యొక్క విభూతిని నిత్యం గనక మారేడు పండినటువంటి ఆ కాయలో లోపల గుజ్జు తీసివేసి ఈ విభూతిని ఉంచి ఎవరైతే ఆ యొక్క విభూతిని నుదుట ధారణ చేస్తారో శివపరమాత్మ యొక్క అనుగ్రహ లక్షణాలు అనుక్షణం కూడా ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడతాయి అని శాస్త్రం. మారేడు కాయ ఐశ్వర్య సిద్ధిని కలిగిస్తుంది. ఈ మారేడు కాయలో ఉన్నటువంటి విభూది పరమైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. చట్టమానిసి తన యులుకు బయట వేసికొని ఎవ్వారో తిట్టినారంచు హోరుమని ఎచ్చడి తీరుగా నేను కట్టడి పాపముల్ చేసి నీవు నన్ కరుణింపవంచు నెట్టవంచందును భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, చట్టమానిసి తన యులుకు బయట వేసుకొని ఎవ్వారో తిట్టినారంచు హోరుమని ఎచ్చడి తీరుగా. ఒక చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి వాడు ఎవరో తనను ఏదో అన్నారని, నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు నన్ను అట్లా అన్నారని వాళ్ళన్నది మనం వినకపోయినా, ఆ విషయం మనకు తెలియకపోయినా వాళ్ళు ఏది అన్నారో ఆ విషయాన్ని కూడా చెబుతూ బయట వేసుకొని తన యులుకు బయట వేసుకొని వాళ్ళు ఏమన్నారో ఆ అనటం వల్ల తనకి ఎటువంటి బాధ కోపము కలిగాయో ఆ అక్కసుతో మళ్ళీ ఆ విషయాలన్నీ బయటికి చెబుతూ ఎవ్వారో తిట్టినారంచు హోరుమని ఎచ్చడి తీరుగా నేను కట్టడి పాపముల్ చేసి, నన్ను ఎవరూ ఏమీ అనకుండానే నేను ఎన్నెన్నో పాపాలు చేసి నీవు నన్ కరుణింపవంచు నెట్టవంచందును భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. నేనెన్నెన్నో పాపాలు చేసి నీకు దూరమైపోయి నీ భక్తి మార్గంలో సాగకుండా అన్య మార్గాలలో సాగుతూ నీకు దూరమైపోయి ఆ రాముడు నన్ను అనుగ్రహించటం లేదు, తన దగ్గరికి చేర్చుకోవటం లేదు, నాకు చేయూతనివ్వటం లేదు అని నేను నీపైన మళ్ళీ ఆరోపిస్తున్నానయ్యా. ఇది ఎలా ఉన్నదంటే, ఒక చట్టమానసి తన యులుకు బయట వేసుకొని, వాడు ఏదో తప్పు చేస్తే ఎవరో ఏదో అంటే ఆ విషయం మనకు తెలియకపోయినా సరే మళ్ళీ తనను ఎవరో తిట్టారని మనందరికీ కూడా తెలియజేసి బాధపడుతూ హోరుమని ఎడ్చెడి తీరుగా నేను కట్టడి పాపముల్ చేసి నీవు నన్ కరుణింపవంచు నెట్టవంచందును భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. నేను నీ మార్గంలో సాగకుండా నేను ఏవేవో దారుల్లో ప్రయాణం చేస్తూ ఎన్నెన్నో బాధలు పడుతూ కాని పనులు చేస్తూ వాటి ఫలితాలు అనుభవిస్తూ ఆ రాముడికి ఇంకా నా మీద దయ రాలేదు, నాకేమీ చేయటం లేదు ఆయన అని నిన్ను నిందిస్తున్నాను, నిన్ను ఆరోపణ చేస్తున్నానయ్యా. ఒక చెడ్డవాడైన వ్యక్తి ఏ రకంగా అయితే తను తప్పుడు పనులు చేసి వాటి ఫలం అనుభవిస్తూ దేవుడు చేయించినట్టుగా భగవంతుడి మీద ఎలా ఆరోపణ చేస్తాడో, అలా నేను నీ మార్గంలో సాగకుండా వేరే వేరే మార్గాలలో వెడుతూ నీవింకా నన్ను అనుగ్రహించటం లేదని నిన్నంటున్నానయ్యా స్వామి. నన్ను కరుణించు,
నన్ను నీ మార్గంలోకి సాగేలా అనుగ్రహించు, నా మనస్సుకి నిర్మలత్వాన్ని నిశ్చలత్వాన్ని ప్రసాదించు అంటూ ప్రతి మానవుడిలో జరిగేటువంటి మానసికమైన అలజడులు చంచలత్వము ఎలా ఉంటుందో తనను ఆ లక్షణాలన్నిటికీ కూడా ప్రతినిధిగా ఆయన తనను తాను అలా నిలబెట్టుకుని మన కోసం ఆయన నిలిచి తన మనస్సులో జరిగేటువంటి అలజడులన్నీ కూడా ఆర్తితో భక్తితో ఆ శ్రీరామచంద్రునకు నివేదిస్తూ మన అందరిలో జరిగేటువంటి ఈ భావ సంచలనం దీన్ని మనం తగ్గించుకోవాలని ఆ శ్రీరామునికే శరణాగతి వేడి ఆ రాముని యొక్క కథలను ఆలకిస్తూ ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడవాలని నిర్దేశిస్తూ అద్భుతమైనటువంటి కవిత్వంతో రసవత్తరమైన భావములతో తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం, సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అమ్మవారి కోరిక మేరకు శివుడు భిక్షుకు రూపం ధరించి వచ్చి ఓషధీప్రస్థ నగరంలో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ నాట్యాన్ని చూసి మొత్తం ఆ నగరవాసులందరూ విస్మృతులయ్యారు. ప్రత్యేకించి హిమవంతుని భార్య పట్టపురాణి అయినటువంటి మేనాదేవి ఆ నాట్యానికి సంతోషించి భటుల్ని పిలిపించి కానుకలన్నీ సిద్ధం చేసి తానే స్వయంగా ఆ కానుకలు తీసుకువెళ్ళి ఇచ్చిందిట ఆ నర్తకుడికి. తతోమేన సురత్నాని స్వర్ణపాత్ర స్థితాని చ తస్మై దాతుం యయో ప్రీత్య తద్భూతి ప్రీతిమానస. అద్భుతమైన ఆ కళకి విస్మితురాలి ఆమె స్వర్ణపాత్రలో రత్నములన్నింటినీ కూడా నిండుగా నింపి తీసుకువచ్చి ఇచ్చిందిట. నిజానికి ఏ నర్తకుడికి ఇవ్వనంత గొప్ప కానుకే తీసుకువచ్చింది భౌతికంగా ఆలోచిస్తే. ఏమిటిది అని అడిగేట నర్తకుడు. ఇదిగో నీ నాట్యం చాలా బాగుంది, అందుకు నీ బంగారు పాత్రలో ఈ రత్నాభరణములు పెట్టి స్వయంగా మహారాణిని నేనే ఇస్తున్నాను అందుట. నాకు ఈ కానుక అక్కర్లేదు అన్నాడు. నాకు కావలసిన కానుక మీరు ఇవ్వాలి కానీ మీరు ఇచ్చింది నేను పుచ్చుకోనన్నాడు. సరే నీకేం కావాలో చెప్పు అన్నది మేనాదేవి. అప్పుడు చెప్తున్నాడు, తాని నస్వీచకార అసౌ భిక్షాం యాచే శివాంచతాం. అవి పుచ్చుకోకుండా నీ కూతుర్ని నాకు భిక్షగా ఇవ్వు అన్నట్ట. వెంటనే ఒక మహాకోపం వచ్చింది. ఒక నర్తకుడు వచ్చి తన కూతుర్ని అడగడం ఏమిటి అని వెంటనే భటుని పిలిపించింది. ఆ భటులు మహాకోపంగా అక్కడికి వచ్చి అతన్ని బెదిరిస్తున్నారట. ఈ సమయంలో దేవతార్చన పూర్తి చేసుకుని అక్కడికి హిమవంతుడు వచ్చాడు. ఏమిటి గోల, ఏం జరుగుతోందని అడిగాడు. అప్పుడు జరిగింది తెలుసుకుని ఆయన కూడా చాలా కోపంగా అతన్ని బహిష్కరించాలి ఇక్కడి నుంచి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ కూడా బల్లెములు తీసుకుని వెళ్ళి అతన్ని చూడగానే అతను హుంకరించి నిలబడ్డాట నర్తకుడు. వెంటనే వాళ్ళ చేతులు స్తంభించిపోయాయి. అప్పుడు స్వయంగా హిమవంతుడు వెళ్ళి మందలించడానికి అక్కడి నుంచి పంపించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఎదురుగా కనబడుతున్న నర్తకుడు క్రమంగా ఒక మహా తేజస్సు వలె ఒక మహాగ్ని పుంజముగా గోచరించట. ఆశ్చర్యచకితుడై చూస్తున్నాడు హిమవంతుడు. ఇప్పుడు హిమవంతుడు ఒక అద్భుతమైన దృశ్యం అక్కడ గోచరిస్తున్నది. మొదటిగా ఒక తేజపుంజం గోచరించింది. ఏమిటా ఈ తేజపుంజమును చూస్తూ ఉండగా శైలో దదర్శ తం తత్ర విష్ణురూపధరం ధృతం కిరీటినం కుండలినం పీతవస్త్రం చతుర్భుజం యద్యత్ పుష్పాదికం దత్తం పూజాకాలే గదాభృతే గాత్రే శిరసి తత్సర్వం భిక్షుకస్య దదర్శ. అంతవరకు భిక్షుడుగా కనబడుతున్న రూపం కాస్త ఒక కాంతిపుంజముగా గోచరిస్తూ ఆ కాంతిపుంజం క్రమంగా ఒక రూపం స్వీకరించిందట. ఆ రూపం ఎలా ఉన్నదంటే చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మములు ధరించి నీలమేఘ శ్యామల కాంతితో వనమాల ధరించి కౌస్తుభ శ్రీవత్సాది చిహ్నములతో భాసిస్తూ ఉన్నటువంటి నారాయణ రూపంగా గోచరించింది. పైగా ఇంతవరకు తాను పూజామందిరంలో పూజించి వచ్చింది నారాయణ్ణి. వారి యొక్క ప్రధాన దేవన్ నారాయణుడు, ఇష్టదేవన్ నారాయణుడు. పైగా విష్ణువంశముగా చెప్పబడుతున్నది పర్వతకులమంతా కూడా. అందుకు తమకు మూలమైనటువంటి పరమాత్మ నారాయణుడు అని భావించి ఆరాధించి వచ్చాడు హిమవంతుడు. అప్పటి వరకు విష్ణువుని పూజించి
తులసి దళాలు, కుసుమాలు ఇవన్నీ కూడా ఆయనకు అలంకారంగా పెట్టి ఉంచాడు. అందులో పాదముల మొదలుకుని శిరస్సు వరకు రకరకాల కుసుమాల్ని, రకరకాల తులసి దళాన్ని లోపలి విగ్రహంలో పెట్టి ఉంచాడు. ఇప్పుడు చిత్రం ఏంటంటే నారాయణ రూపం కనబడుతున్నది. తాను విగ్రహంలో ఏవేవైతే పెట్టి ఉంచాడో ఆ కుసుమాలన్నీ ఆ స్థానాల్లో ఇక్కడ ఈ రూపంలో గోచరిస్తున్నాయట. ఆశ్చర్యచకితుడైపోయాడు. తన నారాయణుడే ఈ విధంగా వచ్చాడా అని చూస్తున్నాడు. వెంటనే 2 చేతులు దోయిలించి ఆనంద బాష్పములతో కనులారా చూసి క్రమంగా కళ్ళు మూసుకుని నమస్కారం చేసి కళ్ళు తెరిచిన వెంటనే ఆ రూపం ఉపసంహరింపబడి మరొక రూపం గోచరించింది ఆశ్చర్యచకితంగా. ఆ రూపం ఎలా ఉన్నదంటే తతో దదర్శ జగతాం స్రష్టారం సచతుర్ముఖం రక్తవర్ణం పఠంతంచ శృతి సూక్తం గిరీశ్వర. బంగారు కాంతులతో మెరిసిపోతూ పైగా పసుపు ఎరుపు కలిసినటువంటి వర్ణముతో మెరిసిపోతూ ఒక అద్భుతమైన రూపం కనిపించిందిట. ఆ వర్ణం పేరు హిరణ్యవర్ణం అని అంటారు. ఆ హిరణ్యవర్ణంతో గోచరించి 4 ముఖములతోనూ 4 ముఖాల నుంచి 4 వేదాలను పఠిస్తూ చేతిలో కమండలువు అక్షమాల పట్టుకున్నటువంటి బ్రహ్మరూపం గోచరించింది. వెంటనే విష్ణు రూపం పోయి బ్రహ్మరూపం కనబడగానే ఆ బ్రహ్మదేవునికి కూడా నమస్కారం చేసుకుంటున్నాడు. క్రమంగా ఆ బ్రహ్మరూపం కూడా ఉపసంహరింపబడి మరొక రూపం గోచరించిందిట. తత సూర్యస్వరూపంచ జగచ్చక్షుస్వరూపకం దదర్శ గిరిరాజస్స క్షణం కౌతుకకారిణం. అప్పుడు కనబడినది ఏమిటంటే అద్భుతమైన ఆదిత్య మండలం. ఆదిత్య మండలంలో హిరణ్మయమైన కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యస్వరూపం గోచరించింది. ఆ సూర్యభగవానుడు కూడా నమస్కరిస్తున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన సందేశం కనబడుతున్నది. అదేమిటంటే పరమేశ్వరుడు సర్వదేవతాత్మకుడు. విష్ణువునకు శివునకు భేదము లేదు. శివునికి పూజించే పూజలన్నీ విష్ణువునికి చెందుతున్నాయి, విష్ణువునికి పూజించే పూజలు శివునికి చెందుతున్నాయి. ఈ విషయం మహాభారతంలో కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో మరొకటి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైనా మనం ఒక విగ్రహాన్ని కానీ లేదా లింగాన్ని కానీ ఆరాధించేటప్పుడు మనం భగవద్భావనతో ఆవాహన చేసే ఆరాధన చేస్తాం. ఇక్కడ మనం ఏవేవి సమర్పిస్తున్నామో అవన్నీ కూడా దేవత తప్పకుండా పొందుతుంది. ఇందులో సందేహం లేదు. అందుకే పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆ దేవత ధరిస్తున్నది స్వీకరిస్తున్నది అన్న భావనతో చేయాలి. ఎందుకంటే ఒక శుచిగా కూర్చొని భావంతో మంత్రంతో శ్లోకంతో ఆవహించగానే దేవత అక్కడ సన్నిహితం అవుతుంది. అది మనం మామూలు కంటితో చూడలేకపోవచ్చు కానీ అక్కడ సత్యముగా ఉంటుంది. అందుకే పూజింపబడినటువంటి విగ్రహాన్ని కానీ లింగాన్ని కానీ చూడగానే 2 చేతులతో నమస్కరించాలి. అంతేగాని విగ్రహం కేవలం కొందరు నమ్మకం అలాంటి అజ్ఞానపు మాటలు ఆడరాదు. ఎందుకంటే మన నమ్మకంతో పని లేదు. అక్కడ ఒక్కసారి ఆరాధన అంటూ జరిగితే దేవత తప్పకుండా స్వీకరిస్తుంది. ఇలాంటి ఘట్టమే మనకు మహాభారతంలో అర్జునుడు శివునికి తపస్సు చేస్తూ ఆ శివలింగమును ఆరాధన చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడు కిరాత రూపంతో వస్తాడు. ఆ యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు మూర్ఛపోతాడు. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికల్లా శివుడు దర్శనమిస్తాడు. ఆ సమయంలో శివుడు ఎలా దర్శనమిచ్చాడంటే తాను అంతవరకు శివునికి పూజించి బిల్వదళములు పువ్వులు ఏవైతే అక్కడ పెట్టాడో అవన్నీ ధరించిన శివుడు కనబడ్డట. ఈ చెప్పడంలో వ్యాసుని హృదయం ఏమిటి అంటే మనం భగవంతుడికి సమర్పించినవని ఆయన తప్పకుండా స్వీకరిస్తాడు. భక్తితో ఇచ్చును పుచ్చుకుని మరి దాల్చుతాడు. ఇంతేకాకుండా మహాభారతంలో మరొక చోట యుద్ధ సమయంలో అంతవరకు యుద్ధం చేసి రాత్రి అయ్యేటప్పటికల్లా నిత్యం శివపూజ చేసుకున్న అర్జునుడు ఆ రోజు శివపూజ ఆలస్యమైందని కృష్ణుని కూర్చోబెట్టి కృష్ణుని యందే శివభావనతో పూజిస్తాట. ఆ తర్వాత కృష్ణుడు సూక్ష్మదేహంతో అర్జున్ని కైలాసానికి తీసుకువెళ్తాడు. అక్కడ తాను కృష్ణునికి సమర్పించినటువంటి కుసుమములన్నీ కూడా ధరించి శివుడు కనబడతాట. అలాంటి ఘట్టమే ఇక్కడ కూడా హిమవంతునికి తాను విష్ణువుని ఉద్దేశించి చేసినటువంటి పూజ అంతా కూడా ఇక్కడ శివుని యందు విష్ణు రూపంగా గోచరించి చెప్పడంలో శివకేశవుల అభేదం చెప్పడమే కాకుండా శివుడు సర్వదేవతాత్మకుడు అనే భావన కూడా చూపిస్తున్నారు. అందుకే శివారాధన చేస్తే సర్వదేవతలను ఆరాధించినట్లే అని చెప్తున్న శాస్త్రవచనం ఎంత సత్యమో ఇక్కడ దర్శనమిచ్చింది హిమవంతునికి. ఒక రమ్యమైన దివ్యమైన ఘట్టం ఇది. అలా ముందు విష్ణు స్వరూపాన్ని, తర్వాత బ్రహ్మ యొక్క రూపాన్ని, ఆపై సూర్యభగవాను యొక్క రూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడై 2 చేతులెత్తి నమస్కరించాడు హిమవంతుడు. తర్వాత చూస్తూ ఉండగా ఆ సూర్యరూపం కూడా ఉపసంహరింపబడి ఆ తేజస్సులో మరొక రూపం కనబడిందిట. తతో దదర్శతం తాత రుద్రరూపం మహాద్భుతం పార్వతీ సహితం రమ్యం విహసంతం సుతేజసం. ఆశ్చర్యకరమైన రూపం ఏంటంటే పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చట. ఇంకా పెళ్లి కాలేదు. ఆ పార్వతీదేవి తన కూతురు తన ఇంట్లో ఉన్నది. ఇక్కడ కనబడిన వాడు ఒక నర్తకుడు. ఆ నర్తకుడు కాస్త పార్వతీ సహితుడైన శివుడిగా దర్శనమిచ్చాడు. ఇక్కడ ఒక తాత్వికమైనటువంటి దివ్యమైనటువంటి ఘట్టం ఉన్నది. అంటే శివపార్వతుల యొక్క దాంపత్యం నిత్యమైనది.
ఇప్పుడు పెళ్లి కావడం పెళ్లి కాకపోవడం కాదు, వారి నిత్యము ఉన్నటువంటి వారే. ఒక లీలగా ఆయన యొక్క శక్తి ఇప్పుడు వేరుపడి పార్వతిగా అవతరించినట్లు, తాను చేపట్టబోతున్నట్లు, అందుకు భిక్ష ఎత్తడానికి వచ్చినట్లు కనిపిస్తున్నంత లీల మాత్రమే. శివపార్వతులు ఎల్లవేళలా ఉన్నవారే. అందుకు ఆ ఒక్క శివుడే పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడిగా వృషభ వాహనారూఢే దర్శనమిచ్చాడు. అంటే పార్వతీదేవి నువ్విచ్చేదేమిటి, ఆమె ఎప్పుడూ నా శక్తియే అని ప్రకటించడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఆ స్వరూపాన్ని చూసి మళ్ళీ ఆశ్చర్యపోతూ ఉంటే క్రమంగా ఆ రూపం కూడా ఉపసంహరింపబడి మరొక అద్భుతమైన తేజపుంజం కనిపించిందిట. ఈ తేజపుంజ దర్శనం ఎలా జరిగింది అంటే అసలు అక్కడ ఏ రూపము లేదు. పైగా తాను కానీ తన కోట కానీ ఆ చుట్టూ పరిసరాలు కానీ ఏమీ తెలియబడట్లేదు. కనబడుతున్నదంతా కూడా తతస్తేజస్వరూపంచ నిరాకారం నిరంజనం నిరుపాధి నిరీహంచ మహాద్భుతమరూపకం. ఏ రూపము లేనిది, మహాద్భుతమైనది, ఏ ఉపాధి లేనటువంటిది, నిరాకారమైనది, నిరంజనమైనది. నిరంజనం అంటే ఏ మాయామాలిన్యము లేనటువంటిది. అలాంటి ఒక మహా తేజపుంజం దర్శనమిచ్చింది. ఆదిమధ్యాంతరహితమై జగద్వ్యాపకమై శుద్ధస్ఫటిక సంకాసమై కనిపిస్తున్న మహాజ్యోతి. ఆ జ్యోతిని చూస్తూ తనను తానే విస్మరించాడు హిమవంతుడు. ఈ జ్యోతి దర్శనం ఏమిటి అంటే ఇదే మహాలింగ దర్శనము. శివుడు తన మహాలింగ రూపాన్ని చూపించాడు. ఈ మహాలింగము పరమేశ్వరుని యొక్క నిష్కళతత్వాన్ని తెలియజేస్తుంది. కేవలమైన బ్రహ్మతత్వాన్ని స్ఫురింపజేసేదే ఈ జ్యోతిర్లింగ దర్శనము. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటకలింగమౌళి విలసత్ పుణ్యేందు వాంతామృతై హస్తోకాప్లుతమే కమీశమనిషం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధిదం ధ్రువపదం విప్రోభిషించే శివం అని ధ్యానింపబడేటువంటి శుద్ధస్ఫటిక సంకాసమై సర్వవ్యాపకమైన ఒక మహాజ్యోతిర్లింగ దర్శనం జరిగినది. అలా చూస్తూ నమస్కరిస్తూ తనను తాను మైమరచి ఆ సత్యదర్శనానుభూతిలో ఒక యోగ సమాధిలో పొందేటంత దివ్యానుభవాన్ని హిమవంతుడు పొందాడు. అంటే పరమేశ్వరుడు సకల దేవతా రూపుడై సగుణంగా సాకారంగా కనబడతాడు. ఆయన స్వతసిద్ధంగా నిర్గుణమై నిరాకారమైన జ్యోతిస్వరూపంగా ఉంటాడు. ఈ సగుణ నిర్గుణ తత్వము, సకల నిష్కళతత్వము, ఆ మహాలింగతత్వము, మహారూపతత్వము అంతా ఒక్కచోట దర్శించాడు హిమవంతుడు అనేక జన్మాల పుణ్యాల పంట వల్ల. క్రమంగా ఇప్పుడు ఆ జ్యోతిర్లింగం కూడా క్రమంగా ఉపసంహరింపబడి ఎదురుగా భిక్షకుడు కనబడ్డట్ట. మామూలుగా ఆయన అంటున్నాడు, ఇస్తే నీ కుమార్తె నువ్వు, లేకపోతే నాకేమీ అక్కర్లేదని వెళ్ళిపోయాట. తేరుకునే లోపల ఆయన వెళ్ళిపోయాడు. ఇంతవరకు నేను చూసిందేమిటి, ఇతనెవడు అనుకునే లోపల మళ్ళీ సాంభవ మాయ కమ్మి వేసిందిట. ఆ మాయ కమ్మగానే ఏదో భ్రాంతి చెందానో లేదా ఏమిటి అద్భుతం అనే భావనతో తాను మళ్ళీ తన ఇంటిలోనికి చేరుకున్నాడు హిమవంతుడు. తదనంతర గాథని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం. వానరుల్లో గొప్పవాడైన సుగ్రీవుడు వానరులందరినీ రప్పించి సీతాదేవిని వెతకటానికై అన్ని దిక్కులకు పంపాడని తాత్పర్యం. రాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట నిలుపుకున్నాడని మనం బాగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇంతవరకు. ఇప్పుడు సుగ్రీవుడు కూడా రాముడికి ఇచ్చిన మాట నిలుపుకోవాలి కదా. అప్పుడు సరిగ్గా వానాకాలం 4 నెలల పాటు రామలక్ష్మణులు ప్రశ్రవణ పర్వతం వద్ద ఒక గుహలో నివసించారు. వానాకాలంలో అది అరణ్యంలో బయటికి రావటానికి వీల్లేదు కదా. అటువంటి సందర్భంలో అందరూ వాళ్ళ గుహల్లోనే అక్కడక్కడే ఉండిపోయారు. సుగ్రీవుడు కిష్కింధలో భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. రాజ్యం దొరికింది చాలా రోజులకి, భార్య దొరికింది చాలా రోజులకి, సంతోషపడుతున్నాడు. అన్నీ మర్చిపోయాడు ఇచ్చిన మాట. చేయవలసినటువంటి పనులు పట్టించుకోవటం లేదు, భోగంలో ఉండిపోయాడు. మంత్రి అయినటువంటి హనుమంతుడు అది గమనించాడు. ఓ రాజా, నీకు రాముడి వల్ల రాజ్యం వచ్చింది కదా, రాముడి వల్ల కీర్తి కూడా వచ్చింది.
అదిగాక ఆ రాముడు నీ మిత్రుడు కనుక రామకార్యం నెరవేర్చాలి కదా, ఎంతైనా రాముడికి మనం ఇచ్చిన మాట కదా. ఎవరైతే చేయవలసినటువంటి సమయంలో పని చేయకుండా ఉన్నారో వారికి కష్టాలు మాత్రం ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయనేది జ్ఞాపకం పెట్టుకో. కాలం దాటిన తర్వాత ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వ్యర్థం అవుతాయి. 1,000,000 మంది వానరులను నేను సేవిస్తున్నారు, నీ ఒక సేవ చేస్తున్నారంటే నీకు ఈ కీర్తి వచ్చింది ఎవరి నుంచి? అందుకని ఒక పని చేయి, వాళ్ళందరినీ కూడా ఉపారి ఇక్కడ నీ దగ్గరికి రప్పించు, పెద్ద ఒక ఆజ్ఞ వేయి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి నలుదిక్కుల్లో ఉన్నటువంటి వానరులంతా పిలిపించు అని ఆజ్ఞాపించాడు. అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. శరత్కాలం వచ్చింది. సీతాదేవిని వెతకటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గడువు కాలం కూడా పూర్తి అయిపోయింది. రాముడు సీత కోసం బాధపడుతున్నాడు. సుగ్రీవుడు తన మాట నెరవేర్చుకోవటం లేదని రాముడికి చాలా బాధ కలిగింది. సుగ్రీవుడి మీద కోపం కూడా వచ్చింది. కిష్కింధకు బయలుదేరాడు. వానరుల ద్వారా సుగ్రీవుడికి తెలిపాడు వస్తున్నాను అండు చాంపటానికి అని చెప్పుకొని. అప్పుడు సుగ్రీవుడు అంతఃపుర స్త్రీలతో బాగా తాగి ఆనందంగా ఉన్నాడు, మర్చిపోయాడు అంతా కూడా. సేవకుడు లక్ష్మణుడు వచ్చాడని చెప్పేసి అగ్నిలాగా బగ్గుమని వెలుగుతున్నాడని చెప్తున్నట్టు కూడా సుగ్రీవుడికి వినిపించుకోలేదు. వచ్చాడు లక్ష్మణుడు, చాలా కోపంగా ఉన్నాడు. అయిపోయింది, ఆ కోపంతోనే ఇదంతా కూడా మాడిపోతుందేమో, అంత కోపంగా ఉన్నాడు, అంత భయంకరంగా అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. మనం అనుకున్నాం కదా కొంతమంది చెప్పినా తెలీదు అని. అప్పుడు అంగదుడు వచ్చి సుగ్రీవుడిని మేలుకొల్పాడు. పడుకున్నటువంటి తప్పతాగి పడుకున్నవాడిని లేపాడు. సుగ్రీవుడు మత్తులో రామలక్ష్మణుడు కోపం కలిగేటట్లుగా నేను ప్రవర్తించలేదు అన్నాడు. అప్పుడు మంత్రులు రామకార్యాన్ని గుర్తు చేశారు. అప్పుడు లక్ష్మణుడు అక్కడి భోగ వస్తువులను కూడా చూసి కోపంతో వింటినారి మీటాడు ఒక్క పర్యం. ఈ శబ్దం విని సుగ్రీవుడు చాలా భయపడిపోయాడు. మత్తు దాగి పడుకున్న వాళ్ళందరికీ మెలకు అయిపోయింది. అప్పుడు తార వచ్చి లక్ష్మణుడిని శాంతింపజేసింది. సుగ్రీవుడు వెంటనే లక్ష్మణ, ఈ రాజ్యము సంపద రాముడు పెట్టినటువంటి భిక్ష, నేను రాముడి సేవకుడినంతే, నేను కాలాతిక్రమణం చేశాను నిజమే, నన్ను క్షమించు అని లక్ష్మణుడిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు హనుమంతుడిని పిలిచి, హనుమంత, మహేంద్ర పర్వతం, హిమత్ పర్వతం, వింధ్యాపర్వతం ఇలా అన్ని చోట్ల ఉన్నటువంటి వానరులు అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పు అన్నాడు. హనుమంతుడు క్షణాల్లో వానర ప్రముఖులకు నలుదిక్కులను అన్ని చోట్లను పంపించి అందరూ కిష్కింధకు చేరుకోవాలని చెప్పాడు. సుగ్రీవాజ్ఞను వినిపించాడు. అదే సుగ్రీవాజ్ఞ అంటే. లక్ష్మణ సుగ్రీవులు శ్రీరాముడిని దర్శించారు. సుగ్రీవుడు శ్రీరాముడికి నమస్కారం చేసి, ప్రభు, సీతాదేవిని వెతకటానికై అన్ని చోట్ల నుంచి వానరులందరూ వస్తున్నారు అని చెప్తూనే శ్రీరాముడు సుగ్రీవుణ్ణి అభినందిస్తూ ఉండగానే భూమి అంతా కదిలినట్లయిందట. పర్వతం అంత ఎత్తున వానరులు మహాబలవంతులు పెద్దగా గర్జిస్తూ అంతా అక్కడికి వచ్చి చేరుకున్నారు. రాముని భార్య అయినటువంటి సీతాదేవిని తీసుకురావాలి, కార్యసిద్ధి అయిన తర్వాత మీకు శుభం కలుగుతుందని చెప్పి వానరులందరూ కూడా సీతను వెతకటానికై బయలుదేరారు. హనుమంతుడు, అంగదుడు మొదలైనటువంటి వానర వీరులు దక్షిణ దిక్కు వైపుకి వెళ్ళి సీతను వెతకసాగారు. ఇంతటితో కిష్కింధాకాండ పూర్తి అయింది. మనం ముందు వెళదాం. ఓం సీతారామాభ్యాం నమః.